హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మంజు బ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా ఊరి మల్లన్న స్వామికి కొత్తగా గుడి కడదామని చెప్పేసి ఈరోజు అయితే ముగ్గు వేయడం, భూమి పూజ కార్యక్రమం అయితే నిర్వహించారు. ఇక అందుకోసమని ఇక ఇంట్లో అయితే మంచిగా దేవుడికి అయితే పూజ చేసాము. పూజ అయితే అయిపోయింది. ఇప్పుడు గుడి కాడికి వెళ్దాం. ఇక గుడి దగ్గరికి వెళ్దామని చెప్పేసి కొబ్బరికాయ, హారతులు, కుంకుమ, పసుపు, అగరత్తులు, నూనె అయితే తీసుకొని అయితే గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము. చూడండి, గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. మా తాతలు ముత్తాతలు అన్నప్పుడు చేసిన పండగ మళ్ళీ మా గ్రామ ప్రజలంతా కూడి ఇక మళ్ళీ ఈసారి అయితే పండగ చేద్దామని నిర్ణయించుకొని స్వామివారి కొత్తగా గుడి కడదామని ఇక ఈరోజు అయితే ముగ్గు వేయడం, భూమి పూజ కార్యక్రమం అయితే మంచిగా జరిగింది. ఇక మా ఊరి ప్రజలందరి చేత పూజ జరిపించాలని గ్రామస్తులతో ఇక పూజ అయితే చేస్తున్నారు. చూడండి, ఇక స్వామివారి అక్షింతలు అయితే ఇక అందరు తీసుకొని పూజలో కార్యక్రమం అయితే కూర్చున్నారు. ఇక ముందుగా మా ఊరికి అయితే ఎమ్మెల్యే సార్ వచ్చాడు. ఎమ్మెల్యే మందుల తుంగతుర్తి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మందుల స్వామి సార్ అయితే వచ్చి భూమి పూజ కార్యక్రమం అయితే మంచిగా సవ్యంగా జరిపి ఇక మా ఊరికి అయితే వాటర్ ప్లాంట్ లేదు, మా ఊరికి రోడ్డు లేదని సార్ని అడగగానే ఇవన్నీ ముందుగా అయితే వాటర్ ప్లాంట్ అయితే మీకైతే అందిస్తానని చెప్పేసి హామీ ఇచ్చిండు. ఇక ఒకటి మంచిగా భూమి పూజ కార్యక్రమం మంచిగా జరిగింది. మా ఊరికి అయితే మల్లన్న స్వామి ఆశీస్సులతో అయితే మా ఊరికి అయితే వాటర్ ప్లాంట్ అయితే వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. చూడండి, పూజ అయితే జరిగింది. ఇక మా వారు అయితే మంచిగా అక్షింతలు వేసి అయితే దీవిస్తున్నారు. ఇక స్వామివారికి అయితే దేవుని దగ్గర కంకణాలు కడతారు కదా, స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఇక చూడండి, ఇక పంతులు గారు అయితే ఇక ప్రతి ఒక్కరికి కంకణాలు అయితే అందజేస్తున్నారు. అందరినీ అక్కడ అయిపోయి పూజ ఎప్పుడూ మా తాతలు ముత్తాతల కాలం నాటి చేసిరంట పండుగ. ఆల్మోస్ట్ 30 years అయిపోయింది. ఇక మా ఊరలందరూ ఇక ఇన్ని సంవత్సరాల నుంచి దేవుడు మమ్మల్ని చల్లగా చూస్తుండి మంచిగా జరుగుతుంది అని ఇక ఊరు ప్రజలంతా కలిసి ఇక దేవునికి కొత్తగా గుడి కట్టి ఇక మంచిగా పండుగ చేయాలని నిర్ణయించుకున్నారు. చూడండి, అబ్బా నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి కోరిక ఇప్పుడు నెరవేరబోతుంది. ఇక ప్రతి ఒక్కరికి కంకణ అయితే అందజేస్తుంది మా అత్తమ్మ. ఇక ఆడవాళ్ళకు కూడా దేవుని ఆశీస్సులు అందరికీ ఉండాలని చూడండి, అందరి చేతి కంకణ ఉండాలని కట్టేస్తున్నారు. పూజ అయితే మంచిగా జరిగింది. ఇక అందరికీ దేవుని కాడ అయితే అందరూ అయితే మంచిగా ఉండాలి, ఆరోగ్యంతో గ్రామ ప్రజలంతా మంచిగా ఉండాలని ఇక మా వాళ్ళు చూడండి స్వామివారి దగ్గర అయితే కొబ్బరికాయ కొడుతున్నారు. చూడండి, మా ఊరి ప్రజలంతా కలిసి దేవుని ఆశీస్సుల కోసం అందరు మంచి జరగాలని స్వామివారి దగ్గర కొబ్బరికాయలు కొడుతున్నారు. ఇక ఆడవాళ్ళు అయితే ఇక మంచిగా స్వామివారి కొబ్బరికాయ, హారతులు అన్నీ తీసుకొచ్చి ఇక పూజ కార్యక్రమాల్లో అయితే పెట్టారు. ఇక గ్రామ ప్రజలు మొత్తం అయిపోయినాక ఇక ఆడవాళ్ళ కార్యక్రమం అయితే నిర్వహిస్తారంట. చూడండి, ఇక మా ఊరి పెద్ద మనుషులంతా కొబ్బరికాయలు కొడుతున్నారు. ఎన్నో సంవత్సరాల కళ ఇప్పుడు నెరవేరుతుంది. ఇక మా ఊరి ప్రజలలో ఆనందంగా చాలా సంతోషంగా ఉన్నారు.
ఇన్ని సంవత్సరాలు జరిగింది, ఈసారి జరుగుతుంది అంతా దేవుని ఆశీస్సుల వల్లే అని ఇక అందరు నమ్ముతున్నారు. ఇక దేవుని పూజ అయితే మంచిగా సవ్యంగా జరిగింది. ఇక ఇప్పుడు ఇక మా ఆడవాళ్ళు అయితే మంచిగా భూమి పూజ దగ్గరికి వచ్చేసి ఇక హారతులు మంచిగా హారతి ఇచ్చి మంచిగా కుంకుమ పసుపు జల్లి ఇక మంచిగా ఆడవాళ్ళు అయితే కొబ్బరికాయలు కొడుతున్నారు. ఇక మేమైతే కొబ్బరికాయలు కొట్టేసాం దేవుని దగ్గర మంచి జరగాలని. ఇక చూడండి, ఇక పూజలో పెట్టిన పండు కొబ్బరికాయ ఇది ప్రతి ఇంటికి చేరాలని దేవుని ఆశీస్సులని అందరికైతే పంతులు గారు అనేది పంచి పెడుతున్నారు. చూడండి, ఇక ప్రసాదం అయితే ముందుగా దేవుని దగ్గర పెట్టేసి ఇక ప్రతి ఒక్కరికి పంచి పెడుతున్నాము. ఈ కొబ్బరి నీళ్ళు కూడా ముందుగా దేవుని దగ్గర పోసి ఇక మొత్తం అయితే తీర్థం అయితే ఇస్తుంది. ఇక మరి భూమి పూజ మంచిగా మల్లన్న స్వామి ఆశీస్సుల వల్ల మంచిగా జరిగింది. ఇక చూడండి, ఇక ఆడవాళ్ళందరం కలిసి ఇక మంచిగా గుర్తుండిపోయేలాగా ఇక ఫొటోస్ వీడియోస్ మంచిగా తీసుకున్నాము. ఇక పూజ అయితే మంచిగా సవ్యంగా జరిగింది. మా ఊరు మల్లన్న స్వామి వల్ల సవ్యంగా జరిగిపోయింది. ఇక ఆడవాళ్ళు అయితే పూజా కార్యక్రమం అయితే అయిపోయింది. ఇక మగవాళ్ళు అయితే మంచిగా అయిపోయి స్వామివారి ఆశీస్సులు తీసుకొని ఇక మంచిగా చూడండి, ఇక మంచి ఫొటోస్ అయితే దిగుతున్నారు. ఇక మా ఊరి మల్లికార్జున స్వామి భూమి పూజ కార్యక్రమం అయితే ముగిసింది. ఇక అందరం ప్రసాద నైవేద్యాలు తీసుకొని ఇంటికి అయితే వెళ్తున్నాము. ఇక మా ఊరి మల్లన్న స్వామి ఆశీస్సులు మా గ్రామ ప్రజలందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ కంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.